మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అండగా ఉండాల్సిన వారే మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఆ బాధను భరించడం చాలా కష్టం. ఒక హోటల్లో భార్యాభర్తలు కూర్చుని తింటుండగా కొందరు ధనికులు వారిని చూసి వెక్కిరిస్తారు. తన భార్యకు మద్దతివ్వాల్సింది పోయి ఆ భర్త ఎదుటివారి ముందు అవమానం భరించలేక ఆమెనే తిట్టి పసిబిడ్డతో సహా తనను నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతాడు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోయినా ఆ తల్లి తన బిడ్డ ఆకలి తీర్చడం కోసం ఏ పనైనా చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఇటుకలు మోసే కూలీ పనికి చేరి ఎండనక వాననక ఎంతో కష్టపడుతుంది. పనిచేస్తూనే ఖాళీ సమయంలో వంటలు ఎలా చెయ్యాలో నేర్చుకుంటూ తన ఆరోగ్యంపై కూడా దృష్టి పెడుతుంది. కొన్నాళ్లకు ఆమె కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఆమె చాలా సన్నగా, అందంగా మారి తన సొంత బేకరీని ఏర్పాటు చేసుకుంటుంది. ఒకప్పుడు తనను వదిలేసిన భర్త ఇప్పుడు పేదవాడిగా మారి ఆమె ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతాడు. చివరకు ఆమెను గౌరవించే ఒక మంచి వ్యక్తి తన జీవితంలోకి వస్తాడు. తన స్వయం కృషితో ఆమె తన బిడ్డతో కలిసి ఒక గొప్ప మరియు సంతోషకరమైన జీవితాన్ని గెలుచుకుంటుంది.